తెలంగాణ జై జాగృతి జై తెలంగాణ జై జాగృతి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను అమరవీరుల ఆశయాలను ఉద్యమకారుల ఆశయాలను జై తెలంగాణ జై తెలంగాణ अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। मैं मोहम्मद अब्दुल सलीम तेलंगाना जागृति ऑटो यूनियन स्टेट प्रेसिडेंट बोल रहा हूँ। आज हमारे सभी स्टैंड लीडर्स के साथ और सिटी लीडर्स के साथ आज गन पार्क में आए हैं इस सिलसिले में कि कविता का ने 4 महीने का जो जन्म बाटा प्रोग्राम लिए हैं उनको जो है ना सक्सेस होने के लिए यहाँ गन पार्क आके उन्होंने फूल चढ़ा के जो है ना यहाँ से रवाना होंगे निजामाबाद के लिए। तो हम सारे ऑटो ड्राइवर्स हैदराबाद के और डिस्ट्रिक्ट के ऑटो ड्राइवर्स आकर अक्का की हिम्मत अफजाई कर रहे हैं कि अक्का तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है बोल के ये 4 महीने का सफर बहुत सक्सेस होना और कामयाब होना बोल के हम अल्लाह से दुआ कर रहे हैं और कविता का हिम्मत अफजाई कर रहे हैं। जय जागृति, जय कविता, जय तेलंगाना। అందరికీ నమస్కారం। తెలంగాణ ఉద్యమంలో మాట్లాడదాం అనిల్ అన్న ఒక్క నిమిషం తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అసూలు బాసి అనేక మంది అమరులయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో వాళ్ళ త్యాగాలు ఉంటేనే ఇవాళ రాష్ట్రం వచ్చింది। తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఏ ఆశయాల కోసమైతే ఆ అమరులు ప్రాణం విడిచిండ్రో మరి వారి ఆశయాల సాధనలో ఎంతవరకు ముందుకొచ్చామని ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది। మరి చనిపోయినటువంటి అమరవీరులను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి పేగులు తెగేదాకా కొట్లాడినటువంటి ఉద్యమకారులను వారి యొక్క జీవితాలను వారి యొక్క పరిస్థితులను వాటిని కూడా ఇవాళ ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది। తెలంగాణ రాష్ట్రం రావడానికి 1200 మంది అమరులైనరు అని చెప్పి మనమే అనేక చెప్పుకున్నాం, అసెంబ్లీలో చెప్పినాం, అన్ని చోట్ల చెప్పినాం। కానీ ఆ అమరవీరుల కుటుంబాలకు మనము ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేకపోయినామన్నది చాలా బాధాతప్త హృదయంతో ఇవాళ అనుకోవాల్సినటువంటి సందర్భం। ప్రతి అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పుకున్నాం। కానీ 1200 మంది అమరులని మనమే చెప్పి 580 మందికి మాత్రమే మనం ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం, ఉద్యోగం ఇచ్చుకున్నాం। మిగతా వారికి మనం న్యాయం చేయలేకపోయినాం। ఎట్ ద సేమ్ టైం ఉద్యమకారులందరూ కూడా మరి చాలా దగ్గరలో ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు వచ్చినప్పటికీ మండల స్థాయిలో కొంతమందికి జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా అవకాశం వచ్చినప్పటికీ కొంతమందికి సర్పంచులుగా ఎంపీటీసీలుగా అవకాశం వచ్చినప్పటికీ ఇంకా వేలాది మందికి న్యాయం జరగలేదనేటటువంటిది వాస్తవం। అందుకే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అని చెప్పి ఆ పేరుతోని ఇంకా రకరకాల పేర్లతోని ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఉద్యమకారులందరూ కూడా పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే। మరి 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా ఒక ఎంపీగా ఉన్నా ఎమ్మెల్సీగా కొనసాగిన ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది। కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు